ఎవరైతే పోడు సాగు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వారు పోడు చేస్తున్న భూములపై హక్కుపత్రాలు ఇవ్వటం కోసం 2006లోనే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టం 2008 నుంచి అమల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక 93,000 మందికి ఆ చట్టం కింద హక్కుపత్రాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 116,000 మందికి హక్కుపత్రాలు ఇవ్వటం జరిగింది. ఈ రోజున తెలంగాణలో మరొక దఫా దరఖాస్తుల స్వీకరణ చేసి వాటిని పరిశీలన జరుగుతుంది. మరొక 4 లక్షల మంది 12 లక్షల ఎకరాల అటవీ భూమి కోసం దరఖాస్తులు పెట్టుకున్న నేపథ్యంలో జూన్ నెల 20 తర్వాత నుంచి పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం మేరకు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ హక్కుపత్రం దక్కాలి. అదే సమయంలో అర్హత లేని వాళ్ళకి ఎవరైతే పట్టాలు కోసం దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళని తిరస్కరిస్తూ రాతపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. హక్కుపత్రం ఇవ్వటం ఎంత ముఖ్యమో అర్హత లేని వాళ్ళు కనుక దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళ దరఖాస్తుని తిరస్కరించినట్టు కూడా ఒక ఆర్డర్ కాపీని కూడా వాళ్ళకి ఇచ్చినట్లయితే అడవులను కాపాడుకోవడానికి, అటవీ మీద ఆధారపడ్డ వాళ్ళ హక్కుల్ని గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకెవరైనా సరే అర్హులుండి పోడు భూములకి పట్టాలు రాని వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకు కూడా పట్టాలు దక్కాలని కోరుకుందాం.